హోలీ పండుగ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదం నెలకొంది. వేములవాడ పట్టణంలో పలు వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ 25 మందిపై కుక్కలు దాడి చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడి చేయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. 22వ వార్డు పరిధిలోని బద్దిపోచమ్మ వీధి, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్, ధోబీఘాట్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కల దాడులు జరిగాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు జరిగిన ఘటనల్లో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని 22వ వార్డు కౌన్సిలర్ ఈపపుల అజయ్ మమత పరామర్శించారు. నాన్న కూరగాయలు కొంచెం పోతానని వెంటి తొవ్విట్టి అనుకున్నాడు. ఆయన నన్ను అయితే కలిసింది. విశాల షాపింగ్ వేములవాడకు వచ్చినాం. దర్శనం అయిపోయింది. పోసమ్మ కాడికి పోయి బద్దిపోసమ్మ కాడ యాటం పోసుకొని బయట నిల్చున్నా. లోపల కొడతాను గతం వచ్చి అనుకున్నా. ఆ కార్లో బిర్యానీ పోయేస్తున్నారు. ఎవరు పట్టుకొచ్చినట్టు మోరే కన్నా మొత్తం పడ్డా సరుచుకొని ఎంతైతే తమ్మి చూడలే వస్తుందమ్మా ఎప్పుడు డాక్టర్ చెప్పిన ఇప్పుడు మీరికే మీరు ఎక్స్రే తీపిస్తారు. అమ్మా ఎక్స్రే తీపిస్తారు డాక్టర్. ఖర్చులో ఒక్కనే కలిసింది అది అది కంపేర్ దాన్ని ఎందుకంటే నిన్నటి వచ్చి 15 మందిని కలిసింది. ఇవాళ 10. అది రిలేషన్ బుక్ కాదు, అది ఉండదు మరి. ఎందుకంటే ప్రమాదం అది. చెప్పినా కమిషనర్ చెప్పినా దాంట్లో చెప్పినా చెప్తా. ఇప్పుడు మాట్లాడతాం. ఆ పక్క బిడ్డలు కూడా మాట్లాడతాం. ఈరోజు ఉదయం 7 గంటలకు సుభాష్ నగర్ ప్రాంతం నుంచి ఒక ఫోన్ వచ్చింది. గంగా సత్తమ్మ ఆమెకు మహిళకు ఒక కుక్క కరిచింది, మాంసం తీసిందన్న అనగానే వెంటనే సందర్శించి ఆమెని తీసుకొని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తీసుకొని వచ్చి చికిత్స చేపిస్తున్న తరుణంలో దాదాపు ఇప్పుడే ఒక 10 మంది కుక్క కరిచిన బాధితులు ఇప్పుడు బద్దిపోచమ్మ దగ్గర, ఒకటి బాబా కిరాణం షాప్, సుభాష్ నగర్, ఇంకా అర్బన్ కాలనీ దగ్గర దాదాపు ఇలా 10 మందిని కలిసి ఇప్పుడే వచ్చారు. దాదాపు నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ విచారణ అడిగితే దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి అయినా దాదాపు 15 మంది, నిన్న 15, ఇప్పుడు దాదాపు 25 మంది కుక్క కాటుకు బాధితులు అయినారు. ఆల్రెడీ నేను ఎమ్మెల్యే చిందన్న గారు కూడా ఇంటిమేషన్ ఇచ్చాను. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాళ్ళని సిబ్బందిని పంపించాడు. ఆ సిబ్బంది కమిషనర్ గారు అలాగే సాంఘిక సిబ్బంది ఆ కుక్క గురించి తిరుగుతూ వాటిని పట్టుకొని ఖచ్చితంగా వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలిపెట్టడా, దానికి ట్రీట్మెంట్ ఇచ్చడా అనేది చేస్తా అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఈరోజు హోలీ పండుగ చిన్నపిల్లలు జరుపుకుంటున్నారు బయట. వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ కుక్కలకు దూరంగా ఉండి జరుపుకోవాలని, మరియు ప్రతి వేములవాడ పట్టణంలో ప్రతి ఏరియా వాళ్ళు జాగ్రత్తగా కుక్కలకు దూరంగా అవసరమైతే కట్ట తీసుకున్న వాటిని తరిమినట్టు చేయాలని కోరుకుంటున్నాను.